అంటే వీళ్ళు పార్టీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు రాజకీయాలకు మతాలకు కులాలకు అతీతంగా పరిపాలన చేస్తారని ప్రమాణం చేశారు కదా, ఆ ప్రమాణం పాటించలేదంటారా? ఎవరు పాటించలేదు. ఆడదాకెందుకు నేను నాయుడిని కానీ నేను జనసేన కాదు, నాయుడితో నా కులంతో సంబంధం లేదండో. ఆయన మంత్రులు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మంత్రులు ఎవరండి? ఓకే, పవన్ కళ్యాణ్ ఇచ్చిన మంత్రులు ఎవరు? రేపొద్దున వాళ్ళ అన్న కూడా మంత్రి కావాలంటావు. రాజ్యసభ కాదండి, మంత్రి. రాజ్యసభ వద్దులో మంత్రి అంటున్నారు, మంత్రికి వస్తారంట. నాగేంద్రబాబు మంత్రి పదం అంట. మరి ఎస్సీగా మరి కులాంతాల ఆ కులానికి ఇవ్వచ్చు కదండి. ఇక బీజేపీ వాళ్ళు ఉన్నారు, బీసీగా ఉన్న అతను తీసుకొచ్చి మంత్రిగా చేసుకున్నారు వాళ్ళు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని. మరి నువ్వెందుకు పాటించలా? అంటే ఈయన కూడా జనసేనలో కూడా అందరు కాపులు లేరు కదండి, బీసీలు ఉన్నారు. బీసీ ఒకళ్ళిద్దరు ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు. చౌదరీస్ ఎవరంటే నెంబర్ 2గా ఉన్న ఆయనేగా నాదెళ్ల మనోహర్. పార్టీని మొత్తం నుంచి పట్టుకొని ఉండు. ఆయన ఏంటి, ఆయన పవన్ కళ్యాణ్ బాగుపడటం కాదు ఆయన కావాల్సింది నాదెళ్ల మనోహర్ గారికి. నేను ఓపెన్గా చెబుతున్నా, చంద్రబాబు బాగుపడటానికి ఉపయోగపడుతున్నాను అంతే. జనసేన పార్టీ అభివృద్ధి కోసం అయితే ఆయన ఏం చేయలేడండి. ఏం చేసి చెప్పానండి. అంటే పార్టీ బలోపేతం చేశారు, పవన్ కళ్యాణ్ జర్నీ చేశాడు. పవన్ కళ్యాణ్ వెనకమాల ఉండి ఏం జరిగేది ఎప్పటికప్పుడు ఏ స్టెప్కి ఏ రేత్రికి ఆ రేత్రి యువతల పార్టీలో జారేసాడు. ఏ పార్టీకి ఇచ్చారు? ఏ పార్టీ కానీ జారేయండి, మీరు అది ఆలోచిస్తున్న ఏ పార్టీకి ఇచ్చారండి? అది కూడా చెప్తారు మీరు. అది కూడా అంటే మీకు తెలియదేముంది. వైసీపీకి ఇచ్చారంటారా? వైసీపీకి ఎందుకు ఇస్తారు? వైసీపీకి ఎవరుగా? వైసీపీకి ఎవరు? ఏ పార్టీకి ఇచ్చారంటే తెలుగుదేశానికి, బీజేపీకే అంతే.